పౌలు గారు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దముని విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు పరీక్షించి శోధించిరి. ఈరోజు అంశం ఏంటంటే జ్ఞానాంశము. పరీక్షించి శోధించేది ఎవరిని? అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ వారికి ఈ విధంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు. అది ఏమిటో తెలిసిన, మీ పితరులు అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే పితరులు నన్ను చాలా శోధించారు. చెప్పాలంటే చాలా పరీక్ష పెట్టారు. దేవుడికి పరీక్ష పెట్టారు ఏంటి? దేవుడిని పరీక్ష పెట్టగలమా మనం? దేవుని శోధించగలమా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ చక్కటి మాట చెప్తున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి ఇట్లు చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, నా అర్థం ఈ మాటలు ఏంటవి? నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరచుకుని అలా ఉండకండి. మీ పితరులు ఒకప్పుడు నేను ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి మోషే ద్వారా ప్రజలు నేను అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాను. ఈ రోజు కూడా ఒక విషయం మనం నేర్చుకుందాం. దేవుని నువ్వు నమ్మిన తర్వాత, దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీకు ఏది అవసరమో దేవుడిని నేను ఎలా ఉంచాలో దేవునికి తెలుసో తెలీదా అది చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను పుట్టించాడంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు నీకు బాప్తిసం ఇచ్చాడంటే, దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే దేవుని శోధిస్తామంట. ఇది అర్థం. అంత మాత్రమే కాదు, దేవునికి పరీక్ష పెడతామంట. ఎందుకో తెలిసిన, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, దాసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని, బందీ గృహంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని, ఎంతో శ్రమతో బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారిని బయటకు తీసుకురావాలని ఇక్కడ అర్థం చేసుకుందాం. మనము పాపంలో ఉన్నప్పుడు, పాపభారం వస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్న మనల్ని దేవుడు బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు. పాపం అనే దాసత్వంలో మనం ఉన్నాం. పాపంలో మనం మగ్గిపోతున్నాం. పాపంలో మనం జీవిస్తున్నాం. ఈ రీతిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు. తరువాత దేవుడు ఏం చేస్తున్నాడని, నిన్ను రక్షించాలని అర్థం చేసుకోవాలి బాగా. ఇక్కడ నిన్ను రక్షించాలని దేవుడు ప్రాణం పెట్టాడు. శిలువ రక్తంలో నిన్ను కడగాలని దేవుడు అనేక రీతిలుగా నీ పట్ల కృప చూపిస్తున్నాడు. సరే, ఇప్పుడంతా బాగుంది. దేవుని నీవు నమ్మావు, నీకు విశ్వాసం ఉంది, బాప్తిసం తీసుకున్నావు. ఈ మధ్యలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే, నీవు దేవుడినే శోధిస్తామంట. మనం దేవుడికి పరీక్ష పెడతామంట. ఎందుకు వచ్చింది ఈ మాట? అసలు ఎందుకు వచ్చింది ఈ మాట? అసలు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి ఈ యొక్క మాట ప్రేరణ కలిగింది? మనం ఆలోచన చేస్తే, అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక్కొక్క మాట వారికి చెప్తున్నారు. అలా ఉండకండి.
మీరు అంత కఠినంగా ఉండకండి, మీ హృదయాన్ని అంత కఠినపరచుకోకండి అని చెబుతూ మాట్లాడుతా వచ్చాను. ఓకే, 9. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనను తప్పిపోచున్నారు, నా మార్గములను తెరుచుకోలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి చాలు. ఏంటి విశ్రాంతి అంటే? ఇశ్రాయేలు ప్రజలు దేవుని చాలా శోధించేశారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రము 2 పాయలు చేసి దేవుడు ప్రజల్ని అరణ్యంలో పెట్టాడు. ఇప్పుడు అరణ్యం ఏముంటుంది? త్రాగడానికి నీళ్ళు ఎక్కడ కనిపించు, ఆహారం కొరకు ఇబ్బంది. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమనిపించిందంటే, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు? ఇవి కూడా అంటాం కదా, ఎందుకయ్యా ఎందుకు అనవసరంగా వచ్చాను దేవుళ్ళలోకి అంటారంట. నీకు ఎప్పుడైనా ఒక శ్రమ వచ్చిందనుకో, ఒక ఇబ్బంది వచ్చిందనుకో, ఒక కష్టం వచ్చిందనుకో, మనకే ప్రపంచంలో ఎవ్వరికి లేని కష్టాలు మనకే వచ్చినాయి అని ఫీల్ అయిపోతూ నేను అనవసరంగా వచ్చానేమో, నేను అనవసరంగా వచ్చానేమో, ఎందులోకి దేవుళ్ళకి అనవసరంగా వచ్చానేమో, నేను అనవసరంగా బాప్తిసం తీసుకున్నానేమో. వస్తుందా రాదండి? వస్తుందా రాదా? ఈ ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకుందాం. దేవుడు నిన్ను తీసుకొచ్చాడంటే నిన్ను ఎలా ఉంచాలో దేవుడికి తెలుసా తెలీదా? నీకు ఏ అవసరం తీర్చాలో ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు మాకు తినడానికి ఆహారం ఏది, త్రాగడానికి నీళ్ళేవి, ఎందుకయ్యా మమ్మల్ని అరణ్యం తీసుకొచ్చి పడేసాం మోషే, ఎందుకయ్యా మాకు ఇంత ఇబ్బంది, ఆ పాపం ఉన్నప్పుడే మాకు బాగుంది. ఎలా చెప్పారు? ఆ ఐగుప్తు దేశం ఉంటేనే బాగుంది, చక్కగా 3 పూటల భోజనం పెట్టేవారు, ఎందుకు మాకు ఈ కష్టాలు? అక్కడే బాగుంది. ఇప్పుడు కూడా మనం అదే అంటాం. నువ్వు దేవుని నమ్మిన తర్వాత నీకేదైనా జరగకపోతే, ఒకప్పుడు నా జీవితమే బాగుండేది, దేవుడికి ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, అయ్యో అప్పుడే బాగుంది నాకు. ఖచ్చితంగా కవి మాట, అప్పుడే బాగుంది. ఎందుకు దేవుని నమ్మిన ఎందుకు ఇన్ని కష్టాలు? అప్పుడు లేవే. నీకు తెలుసా నువ్వు పాపం ఉన్నావు? నీకు తెలుసా నువ్వు అపరాధం ఉన్నావు? నీకు తెలుసా? కానీ నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నీ జీవితమును పాపంలో ఉన్నావని, పాపంలో మగ్గిపోతున్నావని, పాపంలో జీవిస్తున్నావు దేవుడికి తెలుసు. అలా పాపం నుంచి నీకు తీసుకురావడానికి ఆశమాషి కాదు. ఒక పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి, పవిత్రమైన రక్తం కాల్చబడాలి, అప్పుడే మనకి రక్షణ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మరలా, ఆ రీతిగా మీరు ఉండకండి, మీ హృదయాలను కఠినపరచుకోకండి. నీ పితరులు ఏం చేస్తారో తెలుసా అని చెప్తే, ఒక వెళ్ళప్పుడు ఎక్కువకండి, బైబిల్ ఎక్కువకండి. ఓకే, నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, ఓ యెహోవాను శోధింపనేలా
అని వార్త చెప్పాడు. చూసారా, ఇప్పుడు మనం ఎప్పుడు శోధన గురించి మాట్లాడుకుంటాం. శోధన ఎక్కడ ఉంటుందంటే, యేసు ప్రభు గారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి ఉపవాసంతో ఉన్నారు. తెలుసు కదా మనందరికి, 40 దినాలు ఉపవాసం ఉన్నారు. శోధకుడు యేసుని శోధిస్తున్నాడు, అనేక రీతిగా శోధిస్తున్నాడు. ఇదిగో నేను ఇలా చేస్తాను, నీవు నాకు సాయం పడితే ఈ ప్రపంచం చేస్తాను, నేను అధికారం చేస్తాను, నీకు సింహాసనం ఇస్తాను, ఇలాగన్నీ మాటలు చూస్తాము. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? సాతాన, దేవుని శోధింపవాలని నీకు తెలియదు కదా, తెలుసు కదా శోధించకూడదని. నేను ఈ మాట జాగ్రత్తగా అంటాను. నీకు తెలుసు కదా దేవుని శోధింపవలదని అంటాడు యేసయ్య. కానీ ఇక్కడ లేఖన భాగం చూస్తే, యేసయ్య మాట్లాడే విధానం చూస్తే, సాతాను అంటుంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మోషే అంటున్నాడు, నాతో వాదిస్తున్నారు పర్వాలేదు, అయినా నాతో ఎందుకు వాదిస్తారు మీరు అని మాట్లాడుతూ, ఇప్పుడు తండ్రి అయిన దేవుని మీరేం చేస్తున్నారు తెలుసా? శోధిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ దేవుని ఏం చేస్తాం? శోధన. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అక్కడ లేదు, ఇది సంపాదించలేదు, అది సంపాదించలేదు, ఎప్పుడు శోధన. ఈ ఇస్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు? మాకు త్రాగడానికి నీళ్ళు ఎక్కడున్నాయి, తినడానికి ఆహారం ఎక్కడ ఉంది, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికా? ఎక్కడ స్థలాలు లేవా? ఎలాగంటే దేవుడి యొక్క ఉద్దేశం ప్రజలకు ఎలాగ అర్థమైందంటారు? ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ళు? దేవుడు తీసుకొచ్చాడంటే, పోషించాడంటే, నువ్వు దేవుని నమ్మితే దేవుడిని పోషించడా? లేకపోతే నేను శిక్షిస్తాను అనుకుంటున్నావా? లేదు. దేవుడి ప్రజలు తీసుకొచ్చాడంటే ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. దేవుని యొక్క సంకల్పము వేరేగా ఉంది, కానీ ప్రజలు ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దేవునికి చెప్పాలంటే దేవునికి పరీక్ష పెడుతున్నారు. మనం కూడా పెడతాం, ఇది చేస్తావా చూద్దాం, నా జీవితంలో ఈ కార్యం చేస్తావా, అయితే నీ సన్నిధిలో పెడుతున్నాను చూద్దాం, నేను ప్రార్థన చేస్తున్నాను కదా చూద్దాం. ఏంటి, ఎవరికి పరీక్ష పెడుతున్నావు నువ్వు? దేవునికి. నిన్ను సృష్టించిన దేవునికే నువ్వు పరీక్ష పెడుతున్నావు, శోధిస్తున్నావు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఒకప్పుడు నాకు బాగుంది, కానీ ఒకప్పుడు పాపంలో ఉన్నావు. ఓకే, చదవడం వల్ల అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సొనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను తప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తినని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. చాలు. ఇక్కడికి మోషే చెప్తున్నాడు. మోషే చెప్పేసరి ఏం చెప్తాడు? తండ్రి, ఇదిగో నాయనా, నీ ప్రజలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు తలపడి చేస్తుందయ్యా, నాతో వాదన దిగుతున్నారయ్యా. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం అంటే, ప్రజలకి ఏది అవసరమో దేవునికి తెలుసా తెలీదా? తీసుకొచ్చాడంటే ఒక బాధ్యత ఉంటుంది. చెప్పడానికి మోషేకి భారం ఉంది, కానీ అది కొనసాగించడానికి దేవుడు ఉన్నాడు.
అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉందంటే వారి హృదయాలు కఠినమైపోయినాయి. దీనికి పనిష్మెంట్ ఉంది. ఇంకా అడుగుతున్నారు, దేవా మాకు ఆహారం కావాలంటే దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను ఇచ్చాడు. దేవా మాకు మార్గంపై వెలుగు ఉండాలంటే దేవుడు ఏం చేశాడు? మేఘ స్తంభంగా ఉన్నాడు. కరెంటు లేదు, ఖర్చు లేదు, ఏమండి? మేఘస్తంభం ఏంటి? వారికి నీడవడానికి. అగ్ని స్తంభం వారికి ఏంటి? వెలుగుడానికి. ఏంటి అంటే ఎలా చూస్తున్నాడు దేవుడు వారిని? వారికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపిస్తూ. ఎంత ఆలోచన దేవునికి! అంటే ఇశ్రాయేల్ తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే పగలు మనకి కూడా దేవుడు అలాగే కాపాడుతున్నాడు. ఇంకా అన్ని రీతిగా చూసుకుంటే కనుక ఇది ఒక్కొక్కనే మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎలా నడిపించాడు? అరణ్యంలో, ఎడారి ప్రాంతంలో, భయంకరమైన ఎడారి ప్రాంతంలో, అరణ్యంలో నడిపించాడు. కానీ ఏ ప్రాంతంలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని కాపాడుతూ నిత్యం వారిని నడిపించాడు దేవుడు. ఇక్కడ మనం కూడా ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజల్ని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? అసలు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన జనాంగం, దేవుడు చేసిన వాగ్దానం, వీరందరికీ ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయాలి. వీరందరూ లోకంలో, దేశంలో కంటే, ప్రజల కంటే వీరు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని జనాంగము ప్రత్యేకంగా ఉండాలి. ఆరాధన చేయాలి దేవునికి. వీరు ప్రత్యేకించి నేను ఏర్పాటు చేస్తున్న ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి. నన్ను స్తుతించాలి, ఆరాధన చేయాలి, నన్ను కనపరచాలి. వీరు బాగుండాలి, వీరు నిశ్చరాజ్యంగా ఉండాలి, నాతో ఉండాలి. ఇది ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే దేవుని శోధించడం ఏంటంటే, దేవుడికి పరీక్ష పెడదాం మనం. దేవుని పరీక్ష పెడదామా? చూద్దాం దేవుడు చేస్తాడంట, చూద్దాం నడిపిస్తాడంట, చూద్దాము గమ్యానికి చేరుస్తాడంట. అందుకే చివరిలో ఏమన్నాడు అపోస్తలుడు పౌలు? అందుచేత దేవునికి కోపం వచ్చి వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపనేరరు. అంటే అర్థం ఏంటి? ఇన్ని మనకి అవమానాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు ఎంత ప్రేమ చూపించాడు, మరి ఇప్పుడు నీ మీద చూపించడం లేదా? ఎందుకు నువ్వు దేవుడిని శోధిస్తున్నావు? ఎందుకు దేవుడికి నువ్వు పరీక్ష పెడుతున్నావు? ఈ రోజు ఇదే రెండు మాటలే. ఏ విషయంలో నువ్వు శోధిస్తున్నావు? ప్రతి ఒక్కరి యొక్క మాట ఏంటంటే, నాకు శోధన వస్తుంది, శోధన. మరి నువ్వు దేవుడిని శోధిస్తున్నావు. ఈ దేవుడు అన్ని పరీక్షలే, మరి నువ్వు దేవుడికి పరీక్ష పెడుతున్నావు. ఇది చేస్తావా? నిజమేనా? నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జరుగుతుందా, జరగదా? ఎంత డిమాండ్గా మనం ప్రార్థన చేస్తాం తెలుసా? ఎంతగా మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తాం తెలుసా? సహోదరి చదవబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే కూడా చెప్పాలంటే ఎంత ఓపిక, ఎంత సహనం.
ఏదో మనం మోషే చెప్పుకొని మాట్లాడి 4 మాటలు చెప్పుకుంటాం అంతే. ఇంతమంది ప్రజలు మోషేతో వాదిస్తుంటే ప్రజలందరితో ఒక మాట అయితే, మోషే పక్కన అయితే ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక 10 మంది వస్తారు. ఏంటయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి 10 మంది, మరలా 10 మంది వస్తారు. ఎంతమంది సమాధానం చెప్పుకుంటాడండి? అసలు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు మోషే, ఏం చేద్దాం తీసుకొచ్చు, అసలు నీ యొక్క ఆలోచన చెప్పు. కొంతమంది ఇలాగ ఒక్కొక్కరు అడుగుతుంటే మోషే కలవక చెప్పండి, మనమైతే అక్కడి నుంచి బ్యాగ్ సర్దుకుంటాము. ఎందుకు వచ్చింది నాకు, హ్యాపీగా నేను దేవుని నమ్ముకొని చక్కగా నేను బ్రతుకుతా, నాకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనుకోలేదు కదా. మోషే అనుకోలేదు. ఓకే అయ్యా, అయ్యా నన్ను నాతో వాదిస్తున్నారయ్యా, నన్ను వాదించడం కదయ్యా, నిన్ను శోధిస్తున్నారయ్యా అంటే బాబా ఎంత భయంకరంగా అంటే ఇశ్రాయేల్ ప్రజలకి నమ్మకం లేదు, ఇశ్రాయేల్ ప్రజలకి విశ్వాసం లేదు. దేవుడు కార్యం చేస్తారని, దేవుడు గొప్ప కార్యం చేస్తారని వారు చూస్తూ కూడా వారిలో అపనమ్మకం. అందుకే అంటాడు, వీరు 40 సంవత్సరములు నన్ను శోధించి పరీక్ష పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అందుచేత నాకు కోపము రగులుకొని వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అంటే దీనికి ఏంటి అర్థం? పరలోక రాజ్యానికి అర్హత లేదు. పరలోక రాజ్యానికి మనకి కూడా అర్హత ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజల నుంచి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే దేవుడు నీ కొరకు పుట్టాడు, నీకు తెలుసు, అవునా కదా? ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చారు, ఇది నీకు తెలుసు. ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యాగం చేశారు, లోక పాపం ఆయన మీద వేసుకున్నారు, మనందరి కొరకు ప్రాణం ఇచ్చారు. ఇవన్నీ నీకు తెలుసు, ఇవన్నీ మనందరికీ తెలుసు. మరి నువ్వేం నమ్ముతున్నావు? నీలో ఏముంది అపనమ్మకము, ఏముంది నీలో విశ్వాసము? ఇది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ నమ్మితే, విశ్వాసం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాం? ప్రభు తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో మనం ఉంటాం, ప్రభు రాజ్యంలో మనం ఉంటాం. కనుక ఈ రోజు మనం చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు దేవుని శోధిస్తున్నావా, దేవుడికి పరీక్ష పెడుతున్నావా? ఈ మాటలు అన్ని ఎవరు చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని చెప్తున్నాడు. ఇదిగో మరలా హెబ్రీయుల పుస్తకం 3వ అధ్యాయం చేద్దాం, 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్న ప్రారంభిస్తూ మరలా వారు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించిన ప్రవలే మీ హృదయములను కఠినపరచుకుని వారు చెప్తున్నాడు. ఒకప్పుడు ఇలా చేశారు, అలా శోధించారు, ఇలా ఇబ్బంది పెట్టారు, మోషేని కూడా వాదించారు. మీరు అలా ఉండకండి, మీ హృదయములను కఠినపరచుకోకండి. ఈ విషయం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్న వారికి చెప్తున్నాడంటే, మీరు అలా ఉండకండి, ఎందుకంటే మీకు నిత్యరాజ్యంలో స్థానం ఉండదు. వారికి హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, వారికి తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చదువు నెక్స్ట్. 40 సంవత్సరంలో నా కార్యము చూసి, ఎన్ని సంవత్సరాలు చూశారండి? 40 సంవత్సరాలు ఆయన కార్యం చూశారు. ఏం చేశాడు ఆయన? ఏం చేశారు చెప్పండి? ఏం చెప్పుకున్నాం? ఎర్ర సముద్రం 2 పాయలు చేశారు, బండ నుండి నీళ్ళిచ్చాడు, మేఘస్తంభం ఏంటి పగలు, మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఏ నాటికి ఆ నాటి ఆహారం ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో వారు చూశారు, ఎన్నో చూశారు కార్యాలు. కానీ అన్నమాట 40 సంవత్సరములు నా కార్యము చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించేది. కావున
నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉన్నారా? దుష్ట ఆలోచనలు ఉన్నాయా మీ హృదయంలో? ఎవరికైనా ఉన్నాయా? చివరి మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు వారికి ఎలా చెప్తున్నాడు చదవాలి. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనడి. ఏంటంటే విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుని విడిచిపోవునట్టి. ఇక్కడ మాటలు మనం జాగ్రత్తగా, ఒకవేళ నీవు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ అటువంటి ఆలోచన మీకు ఉన్నాయేమో. ఆనాడు పితరులు వారు దేవుని శోధించడం, పరీక్ష పెట్టడం, ఒకవేళ నమ్మకం లేనటువంటి మీలో దుష్ట హృదయంలో కలిగి ఉంటున్నారేమో, ఎవరైనా తప్పిపోతున్నారేమో, జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరిస్తున్నాడు. ఎవరిని అక్కడ తెలుస్తున్నాడు? పితరులు. మీ పితరులు ఎవరనుకుంటున్న ఇశ్రాయేలు తప్పిపోయారు. అటువంటి దేవుని విడిచిపెడతారేమో జాగ్రత్త. మీలో దుష్ట ఆలోచనలు వస్తున్నాయేమో జాగ్రత్త. బహు జాగ్రత్తగా ఉండండి. విడిచిపెడుతున్నారేమో దేవుణ్ణి. మీలో అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం ఉండి దేవుని విడిచిపెడుతున్నారేమో, అపనమ్మకం కలిగి దేవుని విడిచిపెడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలాగే మీరు శోధించకండి. ఆ విధంగా మీరు దేవునికి పరీక్ష పెట్టకండి. మీ పితరులు అలాగే దేవుని శోధించి పరీక్ష పెట్టి వారు దేవుని కోపం చేత నాశనం అయిపోయారు. ఇది అర్థం. అయిపోయేవాడు. దేవుని చాలా మటుకు వారిని శోధించారు. దేవుని ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది పరీక్ష పెట్టారు. ఇది జరుగుతుందా? అపనమ్మకం. ఇది జరుగుతుందా? విశ్వాసం ఉందా? అసలు అంటే అర్థం ఏంటంటే, అసలు కనాను దేశం ఉందా? అసలు ఉందా? వారి యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుణ్ణి నిత్యం శోధించే వారిగా ఉన్నారు. దేవుని నిత్యం ఇబ్బంది పెట్టే వారిగా ఉన్నారు. వారి ఆలోచన ఎలా ఉందంటే దుష్ట ఆలోచనలు. అంటే దేవుని విడిచిపెట్టే మనసు కలిగిన వారు. దేవుని విడిచిపెట్టాలని ఒక ఉద్దేశం, అసలు జరగదని ఒక ఉద్దేశం. అందుకే అంటున్నాడు, ఒకవేళ సహోదర జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. అటువంటి ఆలోచన మీకుందా? చూసుకోండి అని హెచ్చరిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. ఎందుకంటే ఇలా జరిగింది, అలా జరిగింది, అలాగా దేవుని శోధించారు, పరీక్ష పెట్టారు. కానీ మీరు ఉండద్దు, మీరు ఉండద్దు. అందుకే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. నీకు రక్షణ ఇవ్వాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్థిరపరచాలని, ఒక మంచి మార్గంలో నడిపించాలని, నిన్ను పోషించాలని, నిన్ను విడుదలపరచాలని, పాపం నుంచి నిన్ను సంపూర్తిగా విడుదలపరచాలని, దేవుని యొక్క రక్షణకు నిన్ను తీసుకురావాలని, ఆయనతో నిత్య రాజ్యంలో కూర్చుండబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ లోపల నీ జీవితంలో నీవు నమ్మినటువంటి దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ నమ్మకంగా మనం బ్రతకాలి. విశ్వాసంతో మనం కొనసాగాలి. ఈ మధ్యలో నీకు అపనమ్మకం వస్తే, ఒకవేళ అవిశ్వాసం వస్తే, దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ఉద్దేశాలు, ఆలోచనలు దేవునికి శోధన పెడుతున్నాయేమో, నువ్వు పరీక్ష పెడుతున్నావో చూసుకో అంటారు. వీళ్ళు తప్పిపోయిన ప్రజలు,
వీరు తప్పిపోయిన గొర్రెలు. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన ప్రజలు. వారి చెవి నుండి వినరు, కను నుండి చూడరు, నోరు నుండి మాట్లాడలేరు. వీరేంటంటే అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు, తప్పిపోయిన గొర్రెలు. వీరిని ఎవరు రక్షిస్తారు? ఎవరిని మీరు తీసుకుని వస్తారు? దేవుడు వద్దనుకుంటే నువ్వు ఎలా బ్రతకగలవు? దేవుడు అవసరం లేదనుకుంటే నువ్వు ఎలా జీవించగలవు? కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఏదో రోజులు గడుస్తున్నాయి పర్వాలేదు అనుకుంటున్నావా? క్రైస్తవుల యొక్క దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఏమిటి? నమ్మకం ఏంటి? ఇది తాత్కాలికమని గ్రహించగలుగుతారు. కొన్ని దినములే మనం భూమి మీద ఉంటాము, ఇది శాశ్వతం కాదు అని గ్రహిస్తారు. జ్ఞానం కలిగిన వారు, దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, దేవుని పట్ల నమ్మిక కలిగిన వారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇది స్థిరత్వం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది స్థిరత్వం కాదు. మాకంటూ ఒక ప్రదేశం ఉన్నది, రాజ్యం ఉన్నది. ఇది దేవుని బిడ్డలకు ఆలోచన ఉంటాయి. దేవుని యొక్క నమ్మిక ఉంచిన బిడ్డల యొక్క హృదయ ఆలోచన కలిగి ఉంటారు. కనుక మనము, నీవు రక్షింపబడ్డావంటే, నువ్వు దేవుని నమ్మేవంటే, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను పోషిస్తాడా? పోషించున్నా? ఎందుకు మనకు ఆలోచనలు వస్తాయి? ఒకప్పుడే బాగుండేది, దేవుడికి వచ్చి ఇన్ని కష్టాలా, ఎన్ని ఇబ్బందులా, ఎన్ని శ్రమలా. మరి నీ కొరకు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడంటే, ఎంతగా శోధింపబడ్డాడు, ఎంతగా పరీక్షింపబడ్డాడు, నీ కొరకు ఎంతగా గాయపరచబడ్డాడు, ఎన్ని గాయాలైంది. చివరికి ఉమ్మివేశారు, చివరికి రాళ్ళతో కొట్టాలనుకున్నారు, చివరికి ఆయన్ని బండరాలతో కొట్టాలనుకున్నారు, అనేక రీతిలో చిత్రహింస పెట్టాలనుకున్నారు. ఇన్ని ఇబ్బందులు పని యేసయ్య ఎవరి గురించి? నీకు రక్షణ ఇవ్వాలని కదా, నిన్ను కాపాడాలని కదా, నిన్ను పోషించాలని కదా దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మన ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనకి వింటున్నాం, ఎన్నో కార్యాలు చూశారు. మరి నీవు కూడా చూస్తున్నావు. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించు? దేవుడు ఇప్పటివరకు నేను ఎలా తీసుకొచ్చాడు? ఇది ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఒకప్పుడు నా స్థితి ఏంటి? నేను ఎలా ఉండేవాడిని? నా బ్రతికి ఏంటి? నా కుటుంబ స్థితి ఏంటి? ఒకప్పుడు ఆర్థికమైన సమస్యలతో, అన్ని విధాలుగా శోధనలతో, అన్ని విధాలుగా శ్రమలు అనుభవిస్తూ దేవుడు ఇప్పటి వరకు ఎలా తీసుకువచ్చాడంటే నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? లేవు. ఎప్పుడు ఏదో కావాలి, ఏదో ఒకటి కావాలి నీకు. కానీ ప్రియ సంగమా, ప్రియ నిస్సమా, దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రియ బిడ్డలారా, మనం గమనిస్తే కనుక దేవుడు అంటాడు, ప్రతి శోధన నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని తప్పిస్తాను, అంతేగాని నన్ను శోధించకండి. శోధన నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను. మరి నన్నెందుకు మీరు శోధిస్తున్నా? నాకెందుకు పరీక్ష పెడుతున్నారు? ఈ టైం ఉందయ్యా, నాకు ఇంకా టైం ఉంది. ఎవరు చెప్తున్నాను టైం, ఎవరు చెప్తున్నాను సమయం, సమయం కాలంలో తయారు చేసినట్టు, ఏర్పాటు చేసినటువంటి దేవుడికి నువ్వు సమయం ఇస్తావా? ఇంకా ఉందా నీకు సమయము? మీ గ్యారంటీ ఆయనే కదా సమయాలు కాలాలు ఏర్పాటు చేసిన వాడు. నువ్వేంటి సమయం ఇచ్చేది? నువ్వేంటి టైం ఇచ్చేది? ఇంకా టైం ఉందా నీకు? ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటున్నావా సరిపోతుందా? ఎవరు చెప్పారు నీకు? ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. పెట్టుకో నీ నువ్వు ముసలివాడైపోయినంత వరకు పెట్టుకో. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. కానీ మేలుకో, తెలుసుకో, త్వరపడు, దేవుని చెంతకు రా. ఎన్ని మాటలు వింటున్నావు మనం? ఇంత ఇశ్రాయేలు ప్రజల గురించి వింటున్నావు. పాత నిబంధన నుంచి కొన్ని విషయాలు నీకు తెలుసు, క్రొత్త నిబంధన అన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలుసు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు తెలిసి? దయచేసి మనం లోకాన్ని ప్రభు ఎదుటి పెట్టవద్దు.
లోక విషయాల్లో ప్రభు చెంత పెట్టద్దు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. లోకానికి సంబంధించిన విషయాలన్నీ నువ్వు బయట దేవుడి సన్నిధికి తీసుకురాకో. దేవుడికి నచ్చదు. దేవుడు చెప్పిందే మనం వినాలి. దేవుడు చెప్పిందే మనం పాటించాలి. దేవుడు ఏ రీతిగా బ్రతకమంటున్నాడో అదే రీతిగా మనం బ్రతకాలి. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం అడుగు. చెప్పు ప్రభు, ప్రభా నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నీ ఇష్ట ప్రకారం నా కుటుంబం ఉండాలి, నీ ఇష్ట ప్రకారం మేమందరం ఉండాలయ్యా. మేము ప్రార్థించండి, బాగుంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది, కుటుంబంలో ప్రేమ ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఇంకేం కావాలి? ప్రేమే కదా గొప్పది. క్రీస్తు ప్రేమే కదా గొప్పది. ఇది గృహం నుండి ఎలా ఉంటారు? అందరిలో సంతోషం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది. కనుక మనం ఆలోచించేద్దాం. ఎన్నో ఇస్రాయేల్ ప్రజల గురించి నాకు సమయం లేదు కాబట్టి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కానీ ఒక్క మాట చాలు. నువ్వు దేవుని శోధిస్తున్నావా? దేవుడికే పరీక్ష పెడుతున్నావా? దేవుడితో బేరాలు ఆడుతున్నావా? దేవుడికే సమయం ఇస్తున్నావా? ఇది చేసిన తర్వాత నీవు వస్తానంటున్నావా? ఏం పర్వాలేదులే, ప్రజలందరూ బ్రతుకుతున్నారు, పర్వాలేదు తప్పించుకుంటున్నావా? జాగ్రత్త. అందరూ బ్రతుకుతున్నారు కదా ప్రపంచంలో, ఏమైంది అనుకుంటున్నావా? జాగ్రత్త, అడుగుతాడు దేవుడు. ప్రియులారా, మనకి ఆ పరిస్థితి వద్దు. దేవుడు ఖచ్చితంగా నిన్ను పుట్టించాడు కాబట్టి, తన స్వరూపంలో నీ పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను పోషిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. నమ్ము, విశ్వసించు, దేవుడిని అనుసరించు, దేవుడితో కొనసాగు, విశ్వాసంతో ముందుకు సాగు, నమ్మకంతో మనం బ్రతుకుతాం. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన ప్రార్థన. మహోపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నాయన చక్కటి మాట ప్రభా మాకు బయలుపరిచారు, అనేక విషయాలు మాకు నేర్పించారు. ప్రాముఖ్యమైన మాట, దేవుని శోధించకూడదని, దేవుడికే పరీక్ష పెట్టకూడదని నాయన అపోస్తలుడైన పౌలు వారి ద్వారా హెబ్రీ సంఘానికి రాస్తూ కొన్ని మాటలు ప్రజల్ని హెచ్చరిస్తూ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుచున్నాడని చెబుతూ కొన్ని విషయాలు మాకు నేర్పించారు. అక్కడ మాకు కూడా అయితే నాన్న నేర్పించారు. ప్రభు నీకు స్తోత్రాలు చెల్లించవచ్చు. ఒకవేళ అటువంటి స్థితిలో మేము కూడా అవిశ్వాసము, అపనమ్మకములను క్షమించున్నాం. దేవా, నీ తట్టు చూస్తున్నాం. సమస్తం మా జీవితాలు, మా కుటుంబం నీ మీద వేస్తున్నాం, నీ సన్నిధిలో పెడుతున్నాం. కరుణించి దయ చూపించాలి స్వామి. చేరవచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ. మరి బిడ్డలు ఏ అవసరంతో వచ్చారు నీకు తెలుసు. వారు అడగక ముందే గ్రహించే దేవుడు, హృదయ ఆలోచనలు, తలంపుల ఉద్దేశం ఎరిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడిని మొక్కలే తారుమారు చేయగలిగిన సమర్థులు తండ్రి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, అమ్మాయి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం. చేరువచ్చిన బిడ్డల కుటుంబాలను, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబం దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించుగాక. మా అందరికి వందనాలు.